మన టాలీవుడ్లో ఒక మంచి మిత్ ఉంది మాస్టారు. ఏంటంటే ఒక స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా, తన క్రేజ్, తన ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియాలి అంటే ఆ హీరో సినిమా తాలూకు డే వన్ కలెక్షన్స్ వితౌట్ టాక్తో సంబంధం లేకుండా, టాక్ ఎలా ఉన్నా సరే డే వన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీదే ఆయన తన క్రేజ్ ఆధారపడి ఉంటుంది, ఏ హీరోకైనా సరే. మన బుల్లితెరకి స్టార్ హీరోయిన్ లాంటి వాళ్ళు కళ్యాణ్, తనూజ. మరి ఈ ఇద్దరి క్రేజు, ఈ ఇద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ ఇద్దరి స్టామినా తెలియాలంటే ఎలా? వీళ్ళకి సినిమాలు ఇంకా రిలీజ్ కాలే కదా, మరి ఎలా సాధ్యం? ఇప్పుడు వచ్చింది అదే. కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే న్యూస్, హేటర్స్కి కడుపు భగభగా మండిపోయే న్యూస్ ఏంటో తెలుసా? కుకింగ్ విత్ జాతిరత్నాలు టీఆర్పీ రేటింగ్ బయటకు వచ్చింది. ఎంతో తెలుసా టీఆర్పీ రేటింగు? ఏ కళ్యాణ్, తనూజ అయితే హేటర్స్ చులకనగా చేసి మాట్లాడారో, ఏ కళ్యాణ్, తనూజని తొక్కేయాలని చూశారో, ఎవరినైతే ఇంతకాలం సీజన్ అయిపోయిన ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇంకా వదలకుండా ద్వేషిస్తూ అసహించుకుంటూ వాళ్ళని డీగ్రేడ్ చేయాలని ట్రై చేశారో, ఆ కళ్యాణ్, తనూజ వచ్చిన సాటర్డే ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ ఎంత తెలుసా? 5.8, అంటే దాదాపు 6. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ అది. మరి సీజన్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలియని సడన్గా పుట్టుకొచ్చిన రివాన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళ డెమాన్ పవన్ రీతుల ఎపిసోడ్కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ ఎందుకు తెలుసా? ఆ ఫ్యాన్స్ వాళ్ళకి ఇచ్చే టీఆర్పీ రేటింగ్ ఎందుకు తెలుసా? 4 కూడా కాదు, 3.6, 3.7. అది ఇదిరా అబ్బాయిలు. మేము రివాన్ ఫ్యాన్స్ అని చెప్పి గుడ్డలు దింపేసుకుంటున్నారే, ఇది మీ రివాన్కి ఉన్నటువంటి ఆదరణ. ఇది అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? కళ్యాణ్కి, తనూజకి వీళ్ళు పోటీయా? ఏ కోణంలో పోటీ ఇచ్చారో నాకు అర్థం కాదు. వీళ్ళను చూడ్డానికి చిరాకేస్తుందని చెప్పి నేను ఊరికే అనట్లేదండి. ఇదిగో ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ ఇచ్చే ఏదో బిల్డప్లు, ఎలివేషన్లు అన్నీ గుర్తొస్తాయి నాకు. అందుకే చిరాకు అంటాను, ఊరికే తిట్టాను వాళ్ళని. వాళ్ళ పిఆర్ టీంలు ఇచ్చే ఓవర్ ఎలివేషన్లకే నాకు మండేది. వీళ్ళని తక్కువ చేస్తారు, వాళ్ళని ఎక్కువ చేసి వాళ్ళే గ్రేట్ అన్నట్టు చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. అందుకు మండుతుంది నాకు, అందుకు తిడుతున్నాను. ఊరికే తిట్టట్లే, నోటి దూలెక్కి తిట్టట్లే వాళ్ళని. ఇది మీ బతుకులు. మీ పిఆర్ టీంలకు చెప్తున్నా. వాళ్ళకి ఫ్యాన్స్ లేరు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ఉంటే 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళు ఫీల్ అయినా నాకు కొంచెం నష్టమేం లేదు, ఎందుకంటే నిజం చెప్పాలి, నిజంగా చెప్పాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఎవరో 10 మంది ఫీల్ అవుతారని చెప్పి నిజాన్ని కప్పెట్టేస్తారా? నేను కప్పెట్టు కదా, నేను నిజమే చెప్తాను. అది మీ బతుకులు. వాళ్ళిద్దరూ ఉన్న ఎపిసోడ్కి వచ్చిన రేటింగ్, వీళ్ళకున్న రేటింగ్స్ ఇవి. అంటే ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చిన రేటింగ్స్ మన తనూజకి, కళ్యాణ్కి వచ్చినాయి. ఒక మీడియం రేంజ్ సినిమా కాదు, ఒక టైర్ 3 కాదు, టైర్ 4 కాదు, అసలు ఏ హీరోకి సంబంధం, ఏ టైర్కి సంబంధం లేదు, ఒక చిన్న డెబ్యూ హీరోకి వచ్చిన రేంజ్ రేటింగ్స్ వీళ్ళకి వచ్చినాయి. అంటే అర్థం చేసుకోండి ఎవరు గ్రేటు, ఎవరు తోపు అనేది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుంటారని నేనైతే భావిస్తున్నాను. మీరు ఎన్ని నెగిటివ్ చేసినా పీకేది ఏమీ లేదు, వెంట్రుకు కూడా ఊడదు. ఇప్పుడే కాదండి, సీజన్ 3 జాతిరత్నాలు సీజన్ 3కి వచ్చినా సరే ఇదే రిపీట్ అవుద్ది, సీజన్ 4కి వచ్చినా ఇదే రిపీట్ అవుద్ది, సీజన్ 5కి వచ్చినా ఇదే రిపీట్ అవుద్ది, ఇంకో 10 సీజన్లు నడిచినా ఇదే రిపీట్ అవుద్ది. మైండ్ ఇట్. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినా ఇదే రిపీట్ అవుద్ది, ఆ సీజన్ ఫామ్లో ఉన్నా ఇదే రిపీట్ అవుద్ది. అర్థమైందా? దట్ ఈస్ కళ్యాణ్, తనూజ. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కళ్యాణ్, తనూజ. దట్స్ ఇట్. బై.